హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చేసి భారత పౌరసత్వం. గత వీడియోలో మనం భారత పౌరసత్వం అంటే ఏమిటి, దానిని మనం ఏ దేశం నుంచి గ్రహించాము, భారత పౌరసత్వం అనేది రెండో భాగంలోని 5 నుంచి 11 ఆర్టికల్స్ భారత పౌరసత్వాన్ని తెలియజేస్తాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో కొనసాగింపుగా భారత పౌరసత్వ చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది, నేటి వరకు 2025 మార్చి వరకు భారత పౌరసత్వ చట్టాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది, అదేవిధంగా భారత పౌరసత్వాన్ని మనము ఎన్ని పద్ధతుల ద్వారా పొందవచ్చు, అదేవిధంగా కోల్పోయేటటువంటి పద్ధతులు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరసత్వం ఏక పౌరసత్వమా ద్వంద్వ పౌరసత్వమా, ఒకవేళ ఏక పౌరసత్వాన్ని కలిగి ఉంటే ఎటువంటి స్వభావాన్ని ఎటువంటి లక్షణాలను కలిగి ఉంది అనేది, అదేవిధంగా విదేశాలలో ఉన్నటువంటి మన భారతీయులను ఎన్ని వర్గాలుగా వర్గీకరిస్తారు, వాటి గురించి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాము. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చినట్లయితే భారత రాజ్యాంగంలోని రెండవ భాగమైనటువంటి భారత పౌరసత్వం ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భారత పౌరసత్వాన్ని తెలియజేస్తాయి. అందులో భాగంగా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పార్లమెంటు అనేది 1950లో డిసెంబర్ 30న భారత పౌరసత్వ చట్టాన్ని చేయడం జరిగింది. 1955 డిసెంబర్ 30న ఈ భారత పౌరసత్వ చట్టాన్ని 1955లో అమల్లోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు అనగా 2025 మార్చి వరకు మొత్తం 7 సార్లు సవరించడం జరిగింది. అది 1986, 1992, 2003, 2005, 2015, 2019, 2024 చివరిసారిగా. ఇది గత గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. ఇది నేటి వరకు భారత పౌరసత్వ చట్టాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది? 7. మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇది అడగడం జరిగింది. తర్వాత ఇప్పుడు 1986లో మొదటిసారిగా ఈ భారత పౌరసత్వ చట్టాన్ని చేశారు కదా, 7 సార్లు చేశారు కదా నేటి వరకు. ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఏ అంశాన్ని పొందుపరచడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిసారిగా 1986లో సవరణ, జన్మ ఆధారిత పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయడం జరిగింది. 1986లో 1992 విదేశాల్లో నివసించేటటువంటి లేదా విదేశాల్లో జన్మించినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి వారికి పౌరసత్వం 1992 సవరణ ద్వారా కల్పించడం జరిగింది మన భారతదేశ పౌరసత్వాన్ని. అదేవిధంగా 2003లో అక్రమ వలసదారులకు భారత పౌరసత్వాన్ని నిరాకరించింది, ఓసీఐ హోదాను కల్పించింది ఈ 2003 సవరణ ద్వారా. 2005లో ఓసీఐ హోదాను మరింత స్పష్టతతో నిర్వహించడం జరిగింది. 2015లో ఓసీఐ ప్లస్ పిఐఓ హోదాలను విలీనం చేయడం జరిగింది. ఈ ఓసీఐ అంటే ఏంటి, పిఐఓ అంటే ఏంటిది, మనం విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులను 3 వర్గాలుగా వర్గీకరిస్తారు, అక్కడ చూద్దాం మనం ఇది. ఆ తర్వాత 2019లో సిఏఏను ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చినటువంటి ముస్లిమేతరులకు అనగా హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ శరణార్థులకు భారత పౌరసత్వాన్ని వేగంగా పొందే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా 2004లో చివరిసారిగా కొత్త నిబంధనల ప్రకారం 2019లో చేసినటువంటి సిఏఏ అమలు ఇక్కడ ప్రారంభం జరిగింది. తర్వాత భారత పౌరసత్వాన్ని పొందేటటువంటి పద్ధతుల గురించి చూద్దాం. మొత్తం పొందేటటువంటి పద్ధతులు 5. 1955 చట్టం ద్వారా 1950లో భారత పౌరసత్వ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం ద్వారా భారతదేశంలో అనేక సవరణలు చేయడం వల్ల 7 సార్లు సవరణలు చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందేటటువంటి పద్ధతుల గురించి కొన్ని విధాలుగా పేర్కోవడం జరిగింది. అందులో ఒకటి పుట్టుక ద్వారా, జెస్సోలి, ఇది లాటిన్ భాషా పదం. జెస్సోలి అనగా జన్మస్థల ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం. 2 వారసత్వం, జెస్సాంగ్వినాస్, ఇది లాటిన్ పదం. జెస్సాంగ్వినాస్ అంటే రక్త సంబంధం ద్వారా పౌరసత్వాన్ని పొందడం, అనగా తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన వారై విదేశాల్లో నివసిస్తున్న కాలంలో వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. ఇది అంటే ఈ వారసత్వం ద్వారా కల్పించడం.
తర్వాత నమోదు ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా భారత్కు చెందినటువంటి వ్యక్తులను వివాహమాడిన విదేశీయులు మన దేశ పౌరసత్వానికై తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఉదాహరణ ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ఎగ్జాంపుల్ సోనియా గాంధీ 1992లో చేసిన భారత పౌరసత్వ చట్ట సవరణకు 1992లో చేసినటువంటి సవరణను అనుసరించి భారతీయ స్త్రీలను వివాహమాడినటువంటి విదేశీయులకు కూడా పౌరసత్వం అనేది లభిస్తుంది. అనగా ఈ సోనియా గాంధీ గారు ఈ నమోదు ద్వారా ఇట్లా వివాహం చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని మన దేశ పౌరసత్వాన్ని పొందడం జరిగింది. తర్వాత 4 సహజీకృత పద్ధతి ద్వారా భారత పౌరసత్వాన్ని పొందడం. ఇతర దేశాల పౌరులు ఎవరైనాను వారి పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించుటయే సహజీకృత పౌరసత్వం. వారి యొక్క పౌరసత్వాన్ని వదులుకొని మన భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించడమే సహజీకృత పౌరసత్వం. అనగా ఉదాహరణగా మదర్ తెరిసా గారు యుగోస్లావియా దేశానికి చెందినటువంటి వ్యక్తి తన దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని మన భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించడం జరిగింది. సహజీకృత పౌరసత్వం ద్వారా భారత పౌరసత్వాన్ని పొందినటువంటి ప్రముఖ వ్యక్తి మహిళ మదర్ తెరిసా గారు. తర్వాత భూభాగాల విలీనాల ద్వారా భారత భూభాగంలోకి విదేశీ భూభాగాలు ఏవైనాను విలీనమైనప్పుడు ఆ భూభాగాల్లో ఉండేటటువంటి ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది. మన భారత భూభాగంలోకి విదేశీ భూభాగాలు ఏవైనా విలీనమైతే ఆ భూభాగాల్లో ఉండేటటువంటి వ్యక్తులకి మన భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఇది 5. ఉదాహరణ పాండిచ్చేరి భారత్లో అంతర్భాగం అయినప్పుడు, గోవా డామండయ్యులు మన దేశంలో అంతర్భాగం అయినప్పుడు సిక్కిం ప్రజలకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది. సిక్కిం కూడా మన దేశంలో విలీనమైనప్పుడు సిక్కిం రాష్ట్రాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసినప్పుడు. ఈ విధంగా 5 పద్ధతుల ద్వారా అవి ఏంటంటే 1 పుట్టుక ద్వారా, 2 వారసత్వం ద్వారా, 3 నమోదు ద్వారా, 4 సహజీకృత పద్ధతి ద్వారా, 5 భూభాగాల విలీనం ద్వారా. ఈ 5 పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందుటకు మన దేశంలో వీలు కలదు. ఇప్పుడు భారత పౌరసత్వాన్ని కోల్పోయేటటువంటి పద్ధతులు. 1955 చట్టం ప్రకారం ఈ కింది పద్ధతుల ద్వారా రద్దు చేయడం జరుగుతుంది. 1 పరిత్యాగం లేదా స్వచ్ఛంద రద్దు. విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించాలనుకునేవారు స్వచ్ఛందంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడమే పరిత్యాగం. స్వచ్ఛందంగా నాకు వద్దు అని చెప్పడం. 2 అంతమగుట లేదా తొలగించుట లేదా సమాపనం. విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించిన వారు లేదా వారి యొక్క పౌరసత్వాన్ని సహజసిద్ధంగా మన దేశంలో కోల్పోవడమే అంతమగుట. దీనిని అంతమగుట అనేది పౌరసత్వం తనంతట తాను అంతమగుట అనేది వదులుకోవడం అనేది ఆర్టికల్ 9 ప్రకారం కూడా ఇది వర్తిస్తుంది. తర్వాత 3 అంతమగుట, అంతమొందించుట లేదా బలవంతంగా రద్దు చేయుట లేదా విహీనత ద్వారా అనగా అక్రమ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని స్వీకరించిన వారు, మన దేశ ద్రోహానికి పాల్పడిన వారు, రాజ్యాంగం పట్ల విధేయత చూపని వారు, శత్రు దేశాలతో చేయి కలిపిన వారు, మన దేశ సమాచారాన్ని శత్రు దేశాలకు అందించిన వారిని లేదా వారికి భారత పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఈ 3 పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోవచ్చు. 1 పరిత్యాగం, 2 అంతమగుట, 3 అంతమొందించుట. భారత పౌరసత్వాన్ని కోల్పోయినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరని చూసినట్లయితే చెన్నమనేని రమేష్ మన భారత పౌరసత్వాన్ని కోల్పోవడం జరిగింది. 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని వేములవాడ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి చెన్నమనేని రమేష్. ఇతనిపై పోటీ చేసినటువంటి ప్రముఖ వ్యక్తి ఆది శ్రీనివాస్. ఈ చెన్నమనేని రమేష్ అనే వ్యక్తి జర్మన్ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా 2013లో చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.
2016 ఆగస్టులో సుప్రీంకోర్టు 6 నెలల్లో అతని పౌరసత్వంపై విచారణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖని కోరగా చివరిసారిగా సుప్రీంకోర్టు 2017 డిసెంబర్లో రమేష్ పౌరసత్వం రద్దు చేయడం జరిగింది. ఇతడు నిజంగానే జర్మన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నందున మన దేశ పౌరసత్వాన్ని రద్దు చేయబడింది ఇతనికి. తర్వాత భారత పౌరసత్వం యొక్క స్వభావం, మన దేశంలో ఎటువంటి పౌరసత్వం కలదు అనే దాని గురించి. మన భారతదేశంలో ఏక పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ కలదు. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను ఏర్పరిచినప్పటికీ ఏక పౌరసత్వాన్ని కొనసాగించడం జరిగింది. అనగా భారత పౌరులు యూనియన్కు లేదా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే విధేయత చూపాలని, ఇక్కడ రాష్ట్రాలకు ప్రత్యేక పౌరసత్వం ఏమీ ఉండదని పేర్కొనడం జరిగింది. ఇది ఏకపౌరసత్వం. ఏకపౌరసత్వం అంటే మన దేశ రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ మన దేశంలో కేవలం ఏక పౌరసత్వాన్ని, అనగా కేంద్ర ప్రభుత్వం కల్పించేటటువంటి ఒకే ఒక పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది. రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి పౌరసత్వం ఏమీ ఉండదు అని అర్థం. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి సమాఖ్య దేశాలలో ద్వంద్వ పౌరసత్వం కలదు. ఇక్కడ ఈ 3 దేశాలలో అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లో సమాఖ్య దేశాల్లో ఉన్నప్పటికీ ఈడ ద్వంద్వ పౌరసత్వం కలదు. అనగా దేశానికి రాష్ట్రాలకి సపరేట్ పౌరసత్వాలు ఉంటాయి. ద్వంద్వ పౌరసత్వం అంటే ఆ దేశ పౌరసత్వంతో పాటు అతనికి చెందినటువంటి రాష్ట్ర పౌరసత్వం కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, కాబట్టి ఇక్కడ 2 పౌరసత్వాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఏక పౌరసత్వం యొక్క మినహాయింపులు ఏంటంటే చూద్దాం ఇప్పుడు. ఆర్టికల్ 16 ప్రకారం స్థిర నివాసంపై లోకల్, నాన్ లోకల్ అని ప్రభుత్వ ఉద్యోగికి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1957లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఆమోదించడం జరిగింది. దాని ప్రకారం మినహాయింపు ఇవ్వడం జరిగింది. తర్వాత నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో నివాసాన్ని అర్హతగా నిర్ణయించడం జరిగింది. మన తెలంగాణ, ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి నివాసాన్ని అర్హతగా, ఇంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో ఎన్ని సంవత్సరాలు మన రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి వారిని ముల్కీలుగా గుర్తించేది అనేది అప్పుడు కొన్ని చట్ట సవరణలు చేయడం జరిగింది. అలా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలలో నివాసాన్ని అర్హతగా సూచించేటటువంటి మినహాయింపు ఇది. తర్వాత ఆర్టికల్ 371D ప్రకారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నివాస అర్హత అనేది ఉన్నది. మనకి ఆర్టికల్ 371D. షెడ్యూల్ తెగలకు మినహాయింపు కలదు. వారికి రక్షణలు, బాధ్యతలు, హక్కులను కాపాడుట ఎవరు? కేంద్ర ప్రభుత్వం నుంచి. తర్వాత ఆర్టికల్ 15 ప్రకారం 5 వివక్షతలపై నిషేధం ఉండకూడదు, కానీ నివాసం ఆధారంగా వివక్షత నిషేధించబడలేదు అని దీనికి ఒక విమర్శ అనేది కలదు. ఇది మన ఏక పౌరసత్వంలో. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ స్థానికేతరులకు నివాసం ఏర్పరచుకోవడం 2019 వరకు లేదు. కానీ 2019 అక్టోబర్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ను రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించినప్పటి నుంచి 2019 అక్టోబర్ తర్వాత ఇక్కడ కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేటటువంటి వెసులుబాటు కలదు. ఇది ఆర్టికల్ 370 రద్దుతో. తర్వాత ఇప్పుడు ఏక పౌరసత్వానికి, ద్వంద్వ పౌరసత్వానికి మధ్య గల తేడాలు ఏంటియో చూద్దాం. ఏక పౌరసత్వం ఇది ఏకకేంద్ర వ్యవస్థలో కనిపిస్తుంది. కానీ భారతదేశం సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ ఏక పౌరసత్వాన్ని అవలంబిస్తుంది. అదేవిధంగా ద్వంద్వ పౌరసత్వంలో చూసినట్లయితే ఇది సాధారణంగా సమాఖ్య వ్యవస్థలో కనిపిస్తుంది. ఏక పౌరసత్వం అనేది ఏకకేంద్ర దేశాలలో కనిపిస్తే ద్వంద్వ పౌరసత్వం అనేది సమాఖ్య వ్యవస్థలో కనిపిస్తుంది. ఏక పౌరసత్వం ఇందులో కేవలం దేశ పౌరసత్వం మాత్రమే ఉంటుంది, అనగా ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ ద్వంద్వ పౌరసత్వం అంటే ఇందులో దేశ పౌరసత్వంతో పాటు
ఒక వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందుతాడో ఆ రాష్ట్రానికి చెందినటువంటి పౌరసత్వాన్ని కూడా కలిగి ఉంటాడు. 2 పౌరసత్వాలు ఇందులో ఉంటాయి. ఏకపౌరసత్వం వలన వ్యక్తుల మధ్య వివక్షతను రూపుమాపవచ్చు. వ్యక్తుల మధ్య, పర్సన్స్ మధ్య. ద్వంద్వ పౌరసత్వం వలన ఈ వ్యవస్థలో ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల పట్ల వేరొక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల పట్ల వివక్షత అనేది చూపే అవకాశం ఉందని ఈ ద్వంద్వ పౌరసత్వంలో పేర్కొనడం జరిగింది. ఇవి ఈ 3 తేడాలు ఏకపౌరసత్వం మరియు ద్వంద్వ పౌరసత్వానికి మధ్య గల తేడాలు. ఇప్పుడు విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులను 3 వర్గాలుగా వర్గీకరిస్తారు. వారు 1 ప్రవాస భారతీయులు, 2 భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు, వీరినే పిఐఓ అని అంటారు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. తర్వాత 3 ఓసిఐ, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ 3 వర్గాలుగా విదేశాలలో నివసిస్తున్నటువంటి మన భారతీయులని 3 విధాలుగా చెబుతారు. ప్రవాస భారతీయులు అనగా అసలు ఎవరు? వీరినే ఎన్ఆర్ఐస్ అని అంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. భారతదేశం బయట ఏకదాటిగా 182 రోజులు నివసిస్తే వారిని ఎన్ఆర్ఐస్గా పేర్కొనడం జరుగుతుంది. 182 రోజులు అంటే ఏకదాటిగా, అంటే మన దేశంలో కాకుండా ఇతర ఏరే దేశాలలో కంటిన్యూగా 180 రోజులు ఉంటే వారిని ఎన్ఆర్ఐస్గా పేర్కొనడం జరుగుతుంది. లేదా భారత పాస్పోర్టు కలిగి ఉండి విదేశాలలో సాధారణ నివాసం కలిగినటువంటి భారతీయుడిని ఇది ప్రవాస భారతీయుడిగా పేర్కొనడం జరుగుతుంది. వీరు ఇండియాకి తిరిగి రావడానికి వీసా అనేది వీరికి అవసరం లేదు. అదేవిధంగా 2011లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ఎన్ఆర్ఐస్కి ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రవాస భారతీయులకి 2011లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి ఓటు హక్కును మన దేశంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా 2003లో ప్రవాస భారతీయులకి భారత పౌరసత్వం కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. వీరికేమో పౌరసత్వం, విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు అనగా ఎన్ఆర్ఐస్కి 2003లో భారత పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది. వీరికి మన దేశంలో జరిగేటటువంటి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించింది మాత్రం 2011లో. ఆ తర్వాత భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు పిఐఓస్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఐఓ కార్డు పథకంలో రిజిస్టర్ అయిన వ్యక్తిని భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులుగా పేర్కొనడం జరుగుతుంది. వీరికి వీసా లేకుండా భారత్ను 15 సంవత్సరాలు సందర్శించవచ్చును. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం వీళ్ళు 7 సంవత్సరాల ముందు నుంచే భారత్లో నివసించి ఉండాలి. భారత పౌరసత్వానికి వీరు అప్లై చేసుకునేటప్పుడు కనీసం 7 సంవత్సరాలు భారత్లో స్థిర నివాసం అనేది ఉండాలి. తర్వాత ఆర్థిక, విద్య, వాణిజ్య రంగాల్లో ఎన్ఆర్ఐస్తో సమానంగా వీరు హక్కులను పొందవచ్చు. అంటే వీరికి ఉండే హక్కులు వీరు కూడా ఉంటాయి అని అర్థం. ఆర్థిక, విద్య మరియు వాణిజ్య రంగాల్లో. తర్వాత ఓసిఐ, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయుల్లో గల నిర్మాణాత్మక సంబంధాలపై సమగ్ర అధ్యయనం కొరకు భారత ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీని 2000 సంవత్సరం సెప్టెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1+4, దీనిలో ఒక సభ్యుల నిర్మాణం. ఈ కమిటీ నిర్మాణం 1+4, ఒక చైర్మన్, 4 సభ్యులు ఉన్నారు. దీన్ని 2000 సంవత్సరం సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే 2002 జనవరిలో ఇది కమిటీ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఇందులోని అధ్యక్షుడు ఎల్ఎం సింఘ్వి, సభ్యులు 4. 1 ఆర్ఎల్ భాటియా, జేఆర్ హిరేమత్, బాలేశ్వర్ అగర్వాల్, జేసీ శర్మ. ఇది రిపోర్ట్ ఏమనిచ్చింది? ఈ కమిటీ పౌరసత్వ చట్టం 1955ను సవరిస్తూ కొన్ని నిర్దేశిత దేశాల్లో నివసిస్తున్నటువంటి భారత సంతతికి చెందినటువంటి పిఐఓ వ్యక్తులకు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని ఈ కమిటీ అనేది సూచించింది. చాలాసార్లు ఎగ్జామ్లో ద్వంద్వ పౌరసత్వాన్ని ద్వంద్వ పౌరసత్వాన్ని సూచించినటువంటి కమిటీ ఏదని చాలాసార్లు అడిగారు. అది ఎల్ఎం సింఘ్వి కమిటీ, 2000 సంవత్సరం సెప్టెంబర్. తర్వాత
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా 16 నిర్దేశిత దేశాల్లో నివసించే వారికి భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించడం జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాకుండా మిగిలినటువంటి కొన్ని 16 నిర్దేశిత దేశాల్లో భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం అనేది కల్పించడం జరిగింది. అందులో అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఇతర దేశాలు కూడా ఉన్నాయి ఆ 16 దేశాలలో. తర్వాత ద్వంద్వ పౌరసత్వం పొందిన వారికి ఎలాంటి రాజకీయ పదవులు, హక్కులు, రాజ్యాంగబద్ధ పదవులు వీరు పొందలేరు. పొందేవి ఏంటి అంటే స్థిర నివాసం, వ్యాపార వాణిజ్యాలు, ఆస్తికి సంబంధించినవి, విద్యాపరమైనవి. ఇవి మాత్రమే వీరు పొందటానికి వీలుంటుంది. వీరికి రాజకీయ పదవులు కానీ, హక్కులు కానీ, రాజ్యాంగబద్ధ పదవులు వీరు పొందలేరు. ఇవి భారతీయులో నివసించేటటువంటి మన ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐస్ మరియు భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు, తర్వాత ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా 3 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత చివరిసారిగా భారత పౌరసత్వ చట్టాన్ని 2019 సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనుసరించి 2024లో చివరిసారిగా భారత పౌరసత్వ చట్టానికి సవరణ చేయడం జరిగింది. గతంలో 2009లో చేసినటువంటి చట్ట సవరణ గురించి కొంత చూద్దాం. మత పీడనకు గురి అయ్యేటటువంటి కొన్ని మత సమూహాలకు చెందిన అక్రమ వలసదారులను, శరణార్థులను భారత పౌరసత్వం పొందడానికి చేసినటువంటి చట్టం ఇది 2019లో. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుండి వలస వచ్చేటటువంటి ముస్లింయేతర సమూహాలకి, ముస్లింలకు కాదు ముస్లింయేతర సమూహాలకు మాత్రమే ఈ భారత పౌరసత్వ చట్టం అనేది లభిస్తుంది. ఇది పౌరసత్వ చట్ట సవరణ 2019కి సంబంధించి. విదేశాల్లో నివసించేటటువంటి భారతీయులను 3 వర్గాలుగా వర్గీకరించాం అని అన్నాం కదా. అందులో ప్రవాస భారతీయుల గురించి మనము ప్రతి ఏటా జనవరి 9వ తేదీని మనము ప్రవాస భారతీయుల దివాస్గా పేర్కొంటాం. దానికి కారణం ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవాస భారతీయుల దివాస్ను 1915 జనవరి 9న మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు వచ్చిన సందర్భంగా 2003 సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఇది 1915లో జనవరి 9న మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు రావడం జరిగింది. దాని పేరు ఆ డేట్ గుర్తుగానే మనం ప్రతి ఏటా జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025లో జనవరిలో ప్రవాస భారతీయుల దినోత్సవం అనేది 18వ ప్రవాస భారతీయుల దినోత్సవం అనేది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మన భారత పౌరసత్వం 2వ భాగంలో ఉన్నటువంటి భారత పౌరసత్వం గురించి పూర్తి డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలియజేస్తూ ఇంకేమైనా సూచనలు ఉంటే చెప్పండి. అదేవిధంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.